29 వచనాలు, కొన్ని వచనాలు మనము ధ్యానము చేసుకుందాం. 2 సమూయేలు చదవండమ్మా కరెక్ట్గా. లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యం జరిగించి నీ దాసులకు నాకు కాబట్టి దేవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము విన్న దానంతటిని బట్టి నీవు తప్ప దేవుడు ఒక్కడునూ లేడు. నీ జనులను బట్టి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి మరి ఎక్కడ ఉన్నది? యెహోవైన నీవు వారికి దేవుడు అయి ఉండి దేవా యెహోవా, నీ దాసులకు నన్ను నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ ఇశ్రాయేలు దేవా, సైన్యాధిపతి యెహోవా, నీకు సంతానం కలిగిస్తానని నీవు నీ దాసుడైన నాకు తెలియపరచు కనుక ఇలాగ నీతో మనవి చేయటకై నీ దాసుడైన నాకు ధైర్యం కలిగెను. యెహోవా నా ప్రభువా, నా మేలు దయచేయదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చున్నావే. నీవే నీవే నీ దేవుడు కనుక నీ మాట సత్యము. దయచేసి ఇక్కడి నుంచి భావినండి. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. ఎంత చక్కటి ప్రార్థన చేశాడో దావీదు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునవచ్చు. సరేండి, దావీదు ప్రార్థన చక్కటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటే, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా వారిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. ఏమన్నా చెప్పండి, నీ ఆశీర్వాదము ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. అదనమాట. అందరూ చెప్తాం,
నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము నీ కుటుంబంపై ఉంటే అది మేలు కాదు చెప్పండి ఒకసారి. గొప్ప మేలు. దావీదు మహారాజు నిత్యము కూడా దేవుని గురించి ఆలోచన చేస్తా ఉండేవాడు. దావీదు రాజు అందుకనే బహుగా దీవించబడ్డాడు. ఏ వ్యక్తి అయితే దేవుని గురించిన ఆలోచనలు ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు బహుగా దీవిస్తాడు. దావీదు ఎటువంటి వాడో మీ అందరికీ తెలుసు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెల కాసుకునే ఆ యొక్క కుటుంబానికి చెందినవాడు. తండ్రి గొర్రెలకాయ నాయన అని చెప్పి పంపిస్తా ఉండేవాడు దినదినము కూడా. ఒక రోజున సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఏ ప్రవక్త చెప్పండి? సమూయేలు ప్రవక్త వచ్చాడు వాళ్ళ ఇంటికి. చాలా పెద్దవాడు, మెరిసిన గడ్డం ఉంటా ఉంది. తన తండ్రిని అడిగాడు, ఈ యొక్క నీ కుమారులందరినీ పిలవయా అని చెప్పాడు. కుమారులందరినీ పిలిచాడు. ఆయనేమో ఎత్తు పొడవు చూసుకుని పెద్దవాడే రాజేమో అని చెప్పి దేవుడు అభిషేకించమన్నాడు. అభిషేకిస్తా ఉంటే వద్దు 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 అని చెప్పి చెప్పుకుంటా వచ్చాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగితే కడపటి వాడు ఉన్నాడయ్యా, వాడు అరణ్యములో ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన పిలవండి అని చెప్పాడు. ఆయన ఎవరు పెట్టాడు? నాన్న. ఆ యొక్క దావీదు వచ్చాడు. రాగానే అప్పుడు ఆయన చుట్టూ కూడా అన్నదమ్ములు చేర్చి మధ్యలో మోకరింప చేసి ఆ కొమ్మును తీసుకుని ఆ తైలమంతా అతనిపై పూసి నేటి నుండి ఇశ్రాయేలుకు నువ్వు రాజుగా ఉండబోతా ఉన్నావని చెప్పి తన రాజుగా అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. తర్వాత దావీదు జీవితంలో అనేకమైన కష్టాలు, ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఆయన దాక్కుంటా ఉండేవాడు. అలాగే ఆయన చోట్ల వెళ్ళాడు దావీదు మహారాజు. కష్టాల్లో బాధల్లో పోయినవారు చెప్పారు పోయినసారి మీకు నేను. అయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు తను స్థిరపరిచాడు, ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, ఒక సింహాసనంపై కూర్చుండబెట్టాడు. చాలా బాగా దీవించబడ్డాడు. బాగా దీవించబడ్డాడు. దీవించబడి ఓ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు. బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని ఆ ఇంటిలో ఒక రోజు కూర్చుని ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవా, ఏ పాటి వాడను, ఎటువంటిది వాడను, నన్ను ఎటువంటిది స్థితి తీసుకొచ్చావు నాయనా అని చెప్పి చాలా సంతోషపడుతూ దేవుని గణపరుస్తూ ఆయన స్థిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కోసారి కూర్చుని మనమందరం కూడా దేవుడు చేసిన మేలుని కూడా తలపోసుకోవాలి. ఎప్పుడు కూర్చుని కష్టాలే కాదండి. దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేలు చేశాడు, ఎలా ఉండేవాడు, ఎలా చేశాడు, ఆయన ఏ విధంగా వర్ధనము చేశాడు, ఏ విధంగా తను పిలిచాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, ఆయన కృపను అందరిపై కుమ్మరించాడో ఒకసారి కూర్చుని వెయ్యాలంటే మనము ఆ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. ఆ దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి. ఆ కూర్చుని బాగుందిలే నా జీవితం అని చెప్పి ఎవరు ఇలా పోతే నాకేంటి అనుకోట్లా. నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత గొప్ప స్థితిలో పెట్టాడు, నాకు ఎంత ఉన్నతమైన స్థానము ఇచ్చాడు అని చెప్పి ఆ దేవుని తలంచుకుని మళ్ళా దావీదు మంచి హృదయం ఉంటా ఉంటది. అయ్యో, నాకు ఇంత మంచి ఇంట్లో ఎంత ఉన్నాయను, కానీ నా దేవుని మనస్సము గుడారములో ఉంటా ఉంది. చెప్పండి, ఎట్లుందంతా చెప్పండి. గుడారములో ఉంటా ఉంది. కాబట్టి నేనింత బ్రహ్మాండమైన భవంతులో నేను నివాసము చేస్తూ, ఇంత సుందరమైన గృహములో ఉంటూ, దేవదారులతో కట్టబడి గృహంలో నేను నివాసం చేస్తూ, మంచి చక్కటి పరుపులు, చక్కటి ఆ సోఫాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఇంత విలాసవంతమైన ఇంట్లో నివాసం చేస్తూ నా దేవుని యొక్క మనస్సాన్ని దారులో పెట్టానే అని చెప్పి బాధపడుతూ నాతాను ప్రవక్త వస్తే అన్నాడు, నాతాను ప్రవక్తతోటి, అయ్యగారు మనము
దేవునికి ఒక మందిరం కట్టబోతా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఒక మందిరం నిర్మాణం చేద్దాం మన దేవుడికి. కాబట్టి మీరు ఏమంటారని చెప్పి అడిగాడు. అడిగితే ఏమంటారు చెప్పండి అంటే అన్నాడు నాతాను ప్రవక్త, షబాష్, భలే భలే ఆలోచన వచ్చింది నీకు, మంచిది, నువ్వు వెళ్ళి ఏంటి ఆ పని నువ్వు ప్రారంభిద్దాం అని చెప్పి నాతాను ప్రవక్త కూడా చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి పని, దేవుని పని, దేవుని మందిరము కడతామని చెప్పి ఆలోచన దావిదికి వచ్చింది. ఎప్పుడు చెప్పండి, ఆయన సుఖవంతమైన విలాసవంతమైన గృహములో నివాసం చేస్తుండగా, అయ్యో నా దేవుని యొక్క మందస్సము గుడారములో ఉంటామని చెప్పి బాధపడి చేశాడే దేవునికి కూడా ఒక బ్రహ్మాండమైన మందిరం కట్టాలని చెప్పి ఆలోచన చేశాడు. ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్త కూడా అన్నాడు, మంచి ఆలోచన వచ్చింది రాజుగారు మీకు, మీరు ప్రారంభించండి, ఏం పర్వాలేదు, దేవుడు దీవిస్తూ చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు. పండుకున్న నాతాను ప్రవక్త దేవుడు ప్రత్యక్షమే అన్నాడు, ఏ నాతాను ప్రవక్త, నీవు కూడా దావీదుతో ఎందుకు ఏకీభవిస్తావునా? నీవు ఏంటి ఆయన మందిరం కట్టమన్నానే నీవు కూడా కట్టేద్దామని చెప్పి అన్నావు నీవు. కానీ దావీదు చేతులు రక్తముతో తడిచి ఉన్నాయి. అనేక మందిని చంపాడు దావీదు. అనేక మందిని ఏం చేశాడంటే ఆయన ఆ రక్తపాత చెందించాడు. కాబట్టి అతని చేత మందిరం కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెప్పాలి, సంతోషం, హల్లెలూయా. అయితే వెళ్ళి నువ్వు పొద్దున్న వెళ్ళి చెప్పు ఆయనకి, దావీదు చెప్పు, నీ కుటుంబాన్ని నేను కడతాను చెప్పు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఇప్పుడు చెప్పండి, దేవుడు దాంతో ప్రవక్తకి నీ కుటుంబాన్ని నేను కడతాను చెప్పాడు. కానీ ఆయన దావీదు కడతాను వెళ్ళలేదు. తన కడుపున పుట్టిన ఆ యొక్క కుమారుడు సింహాసనం ఎక్కుతాడు, అతన్ని కట్టమని చెప్పు అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని సంఘం మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరం వచ్చిన ఆలోచన, దేవుని సన్నిధిలో ఉండే ఆలోచన, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే గుణము, దేవుని హృదయంలో పెట్టుకునే జీవితం నీ ఉంటే నీకు దావీదు వలె దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. చెప్పండి కూడా, దేవుడు మీ కుటుంబాన్ని కట్టుగాక. చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాన్ని కట్టాలి, దేవుడు మీ బిడ్డలను కట్టాలి, దేవుడు మీ సహాయం చేయాలి. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. మనం కూడా సౌఖ్యముగా ఉన్నాంలే, సంతోషముగా ఉన్నాంలే, ఏంటి డబ్బులు మనం కూడబెట్టుకుందాంలే అని చెప్పి ఆలోచించే కన్నా దేవుని పనిని ఏ విధంగా చేయాలి, నేను దేవుని యొక్క దేవుని ఏ విధంగా ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ఏ విధంగా ప్రేమించాలి, నేను దేవునికి ఏ విధంగా సహాయపడాలి నేను అని చెప్పి ఓ ఆలోచనలు మనలో వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు అన్నాడు, నీవేం చెప్పు, ఏంటి ఆయన మందిరం కడతాం కాదు, తన కుటుంబాన్ని నేను కడతా. హల్లెలూయా. తనకి నేను సహాయం చేస్తా, తనకు తోడుగా ఉంటా అని చెప్పి దేవుడు తనకి ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని గురించిన ఆలోచనతో ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మన జీవితం ఏమిటంటే దీవించబడతా ఉంటది, ఆశీర్వదించబడతా ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనందరం కూడా దేవునికి వచ్చిన ఆలోచనలో మనందరం కూడా ముందు కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. ఏలి కుటుంబం ఉంటా ఉంది. ఏలి చాలా పెద్ద యాజకుడు, ఏలి పెద్ద దైవజనుడు, ఏలి ప్రార్థనాపరుడు, ఏలి భక్తిపరుడు, ఏలి చాలా దేవుని పట్ల చాలా ఆకాంక్ష ఉంటా ఉంది దేవునికి. కానీ ఆయన కుమారులు ఆ విధంగా పెరగలేదండి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుమారులు ఆ విధంగా పెరగల. ఆయన కుమారులు పాడయ్యారు. ఆయన కుమారులు మందిరం వచ్చే వాళ్ళు పాడేయడం ప్రారంభించారు. పెట్టుకోవాలి. ఆయన కుమారులు భ్రష్టులయ్యారు. దేవుడు చాలా బాధపడతా ఉండేవాడు. అన్న ప్రార్థన వస్తా ఉండేది, అన్న ప్రార్థనలో ఉంటా ఉండేది. అన్నాకేమో బాధ ఏమంటే బిడ్డలు లేరు నాకని చెప్పి బాధ అన్నాకి. అన్న వచ్చి దేవా నాకు పిల్లలిస్తావా, ఆయన పిల్లలిస్తావా దేవా అని చెప్పంటే దేవుడు ఎవరంట, అన్న నీకు నేను పిల్లలిస్తా
ఇస్తాను గాని, కుమారుని ఇస్తాను గాని నాకు ఇస్తావా అని అడిగాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకెందుకు నాయనా నా కుమారుడు? ఏంటి నాకు నీకెందుకంటే నాకున్న నింద పోవాలి, గొడ్రా నింద పోవాలి, నాకున్న వేదన తొలగిపోవాలి. నా యొక్క చెప్పండి, నా యొక్క ఎవరంటారామని నా సవతి ఏం చేస్తుంటే నన్ను బాధిస్తా ఉంది కాబట్టి నా నింద తీర్చిన ఆయన అని చెప్పి అంటా ఉంది. అప్పుడు అన్నాడంట, నాకు ఇస్తావా నీ కుమారుడిని అంటే మరలా వచ్చి ప్రార్థన చేస్తుంట. అంటే ఆమె ఏటేటా ప్రార్థన చేస్తా ఉండేది, దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఒక రోజు అందరి ఆమె వచ్చి ఆమె ప్రభువా నాకు గనక మగపిల్లవాడిని ఇస్తే నేను నీకు చేస్తా. హల్లెలూయా. మందిరంలో తీర్మానం చేసుకుంటాం, నీకు ఇచ్చేస్తాను ఆయన అని చెప్పంటే దేవుడు సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు తీసుకెళ్లి వారు విడవగానే ఆ యొక్క దేవుని మందిరంలో పెట్టేసి హల్లెలూయా దేవుని మందిరంలో పెట్టేది. దేవుడి చేతిలో నీ బిడ్డలను పెడితేనండి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మీ బిడ్డల్ని చిన్నప్పటి నుంచే దేవుని చేతిలో పెట్టాలి. ఏం పర్వాలా, ఇప్పుడు చేస్తారా నష్టం లేదు, ప్రార్థన చేయాలనుకుంటే నిమిత్తమై ప్రభు సన్నిధికి రావాలా. దేవుని మందిరంలో ఉంటూనే ఏలి కుమారుడు పాడైపోయారు. ఓ విషయం చెప్తా మీకు అందరు కూడా, ఒకేసారి కుటుంబం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఒకేసారి ఏలి కోడలు ప్రసవిస్తూ చనిపోయిందా, కుమారులు ఏమో యుద్ధంలో గడిపారు. ఏలి ఏమో ఆ యొక్క కుర్చీలో కూర్చుని ఆ వార్తని ఏంటంటే వెనక్కి పడిపోయి ఆయన చనిపోయాడు. ఎంత బాధ చెప్పండి. నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని చెప్పి దానిని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలి కుమారులు భక్తి లేక, విశ్వాసం లేక, ప్రార్థన లేక వారు పాలైపోయారు. దేవుడైతే ఈయన చూసి నా కుమారుని ఇస్తావా ఏమిటి చెప్పండి అన్నా అని చెప్పంటే కుమారుని ఇస్తే ఆ కుమారుని గొప్పవాడుగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు ప్రవక్తగా చేశాడు, జనాలకు ప్రవక్తగా చేశాడు దేవుడు. ఎంత గొప్ప చూడండి ఒకసారి. కాబట్టి నేను అంటాను, కుటుంబము పాడవకూడదండి. ఎప్పుడు కూడా కుటుంబము దీవించబడాలి. భక్తి మార్గములో, విశ్వాస మార్గములో, ప్రార్థనా మార్గములో పెరిగే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏలి ఎంత బాధపడి ఆ కుటుంబం గురించి వస్తే ఎంత బాధ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తృణీకరించు వారు చదవండి ఒకసారి, మంచి మాట మాట్లాడతాడు. మొదటి సమయం చదవము ఒకసారి. 2వ అధ్యాయము 30వ వచనం. 2వ అధ్యాయం 30వ వచనం. చదవండి గబగబా. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞయించి ఉన్నాడు. ఇప్పుడు అది నా మనస్సులకు ప్రతికూలమాయను. నీవును నీ ఇంటి వారు నీ పితరులను చెప్పండి నా సన్నిధిలో యాజకత్వము జరిగిద్దని నేను యెహోవా ఆజ్ఞయించి ఉన్నాడు. అదే ఏమైందని చెప్పండి, నా మనస్సు కేవలము ప్రతికూలమైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తా ఉన్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. సరే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏలి కుటుంబాల గురించి ఏం మహాత్మ్యం చెప్పండి. వారి పితరులే కానీ వారి సంతానమే కానీ యాజకత్వంలో ఉండాలని చెప్పి నేను అనుకున్నాను, నేను కోరుకున్నా. హల్లెలూయా. కానీ అది నాకు ప్రతికూలముగా ఆయన
దేవుని మన ఆలోచన లేదు. దేవుని యొక్క తలంపులు ఏలి కుమారులు ఆయన మందిరంలో సేవ చెప్పి ఆయన ఆశ, కానీ వారు ప్రతికూలం అయిపోయింది, వారు వ్యతిరేకమైపోయారు. వారి చేష్టలు దేవుని నచ్చల, వారి క్రియలు దేవుని నచ్చల. దేవుని కోపం వచ్చింది. నన్ను గణపరచు వారిని నేను, చెప్పండి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తా. స్తోత్రం. హల్లెలూయా. వెరీ సింపుల్. గణపరచు వారముగా ఉండాలా మనము, తృణీకరించే వారముగా మనం ఉన్నామా? హల్లెలూయా. మనము దేవుణ్ణి ఘనపరచాలా, హెచ్చించాలా, ఆయన్ని గొప్పగా మనం ఏంటంటే ఆయన కొనియాడేబడినగా ఉంటామా? ఆయన ఘనపరుస్తూ ఉంటే నిన్ను ఘనపరుస్తా. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారంటే అధికారం ఉన్నప్పుడు ఘనపరుస్తారు, అధికారం లేకపోతే చెప్పండి ఏమి. కానీ అందునే దేవుని సన్నిధిని ప్రేమించడం నేర్చుకోవాలి. గణపరచడం చెప్పండి, దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవాన్ని గణపరుస్తానయ్యా, ఎవరు ఎలాగా నాకు అవసరం, నీ సన్నిధికి వస్తా, నిన్ను ప్రేమిస్తా, నీ సన్నిధిలో ఎదుగుతాయను, నీ సన్నిధిలో ప్రభువా నీ యొక్క మాట వినేవాడుగా ఉంటాయను అని చెప్పి నేను గణపరుస్తాను. దేవా ఎలా గణపరచాలి? పాటల ద్వారా గణపరచాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తుతుల ద్వారా గణపరచాలి, ఇచ్చిన ద్వారా గణపరచాలి. మన యొక్క ప్రవర్తన ద్వారా ఆయన్ని ఘనపరిచే వారముగా ఉంది. నిన్ను నీ కుటుంబాన్ని నేను ఘనపరుస్తా అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. అన్ని చోట్ల ముందే వెళ్తామా? దేవుడు అంటే పర్వాలేదు నుంచి వెనక్కి వస్తాం. ఇవాళ బాగా వచ్చాను చూసాను. ట్రైన్ పలానా సంతోష్ గారు ట్రైన్ బుక్ చేసుకున్నారు, యశ్వంత్పూర్ టు గౌహతి వెళ్తున్నాడు ఆయన. ఏమండి ఎంత ఖర్చు పెట్టాడు? 3,000 ఖర్చు పెట్టుకున్నాను. 2 టైర్ 3 టైర్ వేసి ఎంత ఖర్చు పెట్టాడు కాబట్టి ట్రైన్ ఆపుతాడా? ఏం చేయాలి? గంట ముందే మనం వెళ్ళి, నీ కోసం ట్రైన్ ఆపడు. ఫ్లైట్ నీ కోసం ఆపుతాడా? ఆపడు. ఉద్యోగం వెళ్తే నీ ఉద్యోగం నీ కోసం ఆపుతాడా? ఆప్షన్ నీకు వస్తాడు. బయోమెట్రిక్స్ అన్ని కూడా ఎలాగా చెప్పండి. ఇక్కడ 90 ఏళ్ళు, 90 అయిపోతే నీకు డబ్బులు శాలరీ కట్టరు. ఏమి చేసింది అంటే మంత్రి ఏమంటే మానేస్తా. ఈ శిక్ష ఉందా? పక్కన ఇంకోటి ఉంది, అటు పక్కన ఇంకోటి ఉంది, మా ఎదురుకుండానే ఒక్కో చర్చ ఉంది. ఆయన పెద్ద వస్తున్నాడు పాస్టర్ గారు మా దగ్గరికి. ఇవే రావు. ఏం కనపరుస్తున్నావు నువ్వు? మళ్ళా అతని మీద కూడా అడుగుతావు నువ్వు. మళ్ళా అతని మీద ఏదో బాధ వస్తుంది నీకు, నీ పక్క తెచ్చుడి మీద. అతను నచ్చదు నీకు. మళ్ళా నీకు వెనకాల తెచ్చుడు ఉంటుంది. మళ్ళా అక్కడికి వెళ్తాను, నీ చుట్టూ తిరిగేస్తావు, మొత్తం అంటాను, తిరగరా తిరుగుతాను. ఏం కనపరుస్తావు దేవుడు? నీవు గిరగరా తప్ప గణపరిచే మార్గము లేదే, స్థించే మార్గము లేదే, కొనియాడే మార్గము లేదే, ప్రార్థించే మార్గము లేదే. దేవుని సన్నిధిలో దేవుణ్ణి గణపరిచే వారముగా ఉంటా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను వస్తా, ముందే వస్తా, నా దేవుని స్థిస్తా, గణపరుస్తా, హెచ్చిస్తా. నేను నా వాడు 104 జలం మా వాడితో ఉండాలా? మేము తెచ్చుకు రావాలా? వదిలిపడేసాం మా అబ్బాయి. దేవుని అప్పగించేయండి. ఆ గగగా ఉండుతూ ఎందుకంటే దుప్పటి కప్పుకుని ఏడుస్తూ ఉన్నాడు. మొదట్లో వచ్చాడు ఇక్కడికి. 2 రోజులు కాలా. మాకు ఏది కావాలి? దేవుని గణపరిచే జీవితం కావాలి, మహిమపరిచే జీవితం కావాలా? మనకి ఆయన కొనియాడాలా, ఆయన సేవించాలా. ఫస్ట్ ఇంపార్టెన్స్ గాడ్.
ఎవరైతే కనపరుస్తారో నేను వారిని కనపరుస్తా. స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డలు నాకు వదిలేయ్, వారి ఉద్యోగ విషయం నాకు వదిలేసేయ్ అన్నాడు. వారి వ్యాపారం నాకు వదిలేసేయ్, నన్ను కనపరుచు నేర్చుకో. నేను మిమ్మల్ని కనపరుస్తా. హల్లెలూయా. మిమ్మల్ని హెచ్చిస్తా, మీకు కావాల్సింది నేను ఇస్తాను. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీవేమో అశ్రద్ధ చేస్తా ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం మీకు తగదు. ఒక వారం వస్తే రాకపోతే కనపరచడమా, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండడం? మనం చెప్పండి ఒకసారి. మీ అందరూ చెప్పాలి నాకు. నిర్లక్ష్యం. దేవుని వాక్యం స్మరిస్తాము. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు చెప్పండి? శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తులు అవుతారు. చేయడం పర్లేదు, అశ్రద్ధ చేస్తే మాత్రం శాపం వస్తుంది. హల్లెలూయా. శ్రద్ధగా చేయాలా. హల్లెలూయా. శ్రద్ధగా ఉండాలా, భయభక్తులతో ఉండాలా, వణుకుతూ ఉండాలా. దేవుడంటే స్తోత్రం. హల్లెలూయా. ఏలి కుమారుల పట్ల, ఏలి కుటుంబం పట్ల నాకు ఒక ఆలోచన ఉంటా ఉంది. కానీ అది ఏమని చెప్పండి? అది నాకు చెప్పండి ఏమైందండి? విఫలమాయను. విఫలమైన ఏమని రాస్తుందన్నమాట? ప్రతికూలమాయను. హల్లెలూయా. ప్రతికూలమాయను నాకు. కాబట్టి వారు ఆ విధంగా అయ్యారేమో బహుశా. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని సన్నిధిని ప్రేమించడం నేర్చుకుని, దేవుని వెంబడించడం నేర్చుకుంటా ఉంటే నిన్ను కనపరుస్తాను. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. పెద్దలు ఎందుకండి అంటారు చాలా మంది. జనరల్గా మా పెద్దలు మాకు చాలా సంతోషం. మా వీటిలో పెడితే మీ ఫోటోలు ఉంటుండే మాకు సంతోషపడ్డారు. మీ పెద్దలందరూ వచ్చి మమ్మల్ని సన్మానం చేశారండి అంటారు మా పాస్టర్ అందరూ. హల్లెలూయా. ఘనము మీకు, మీ ఫోటోల్లో ఉండే ఘనము, దీవెన, ఆశీర్వాదం, ఘనత మనం నేర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వలన దీవించబడే వ్యక్తివిగా నీవు ఉంటా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆగిపోకూడదు, దీవెనలు మనకు సాగిపోతా ఉండాలి. హల్లెలూయా. సౌలు దీన పరిస్థితిలో ఉండేవాడు. సౌలు ఎలా ఉండేవాడు చెప్పండి? సౌలు దీన పరిస్థితిలో ఉండేవాడు. సౌలు గాడిని వెతుక్కుంటూ, గాడిని ఏదైనా చెప్పండి, గాడిద పోయిందిరా కొడుకా వెతకరా అంటే గాడిని వెతుక్కుంటా ఉన్నాడు. గాడిని ఎక్కడుందా నా గాడిద, నా గాడిద ఎక్కడుందా చూస్తున్నాడు. గాడిద ఎక్కడుంది? గాడిద ఎక్కడుంది? గాడిద గాడిద ఏది? గాడిద వెతుక్కునేవాడు. గాడిని చెప్పండి, గాలి వెతుక్కుంటా ఉన్నాడు. వెతుక్కుంటా ఉంటే దేవుడు అన్నాడు, గాలిని వెతుక్కునే సౌలుకి చెప్పుకున్నాడు. సౌలుని చెప్పి వచ్చాడు, సమూయేలు ఆ గాలిని వెతికే ఆ సౌలుని నువ్వు రాజుగా అభిషేకించాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గాలిని వెతుక్కుంటా ఉన్నాడు. గాలిని వెతుక్కునేవాడిని అన్నాడు దేవుడు, రాజుగా నువ్వు అభిషేకించకండి. గాడిని కనుక వెళ్ళేవాడు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఎంత భాగ్యం అండి! గాడిద ఎక్కడ, సింహాసనం ఎక్కడ? రాజు అయ్యాడు. రాజైన తర్వాత దేవుడు చెప్పిన ఆజ్ఞను మర్చిపోయాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను మర్చిపోయాడు. దేవుని వెంబడించడం మర్చిపోయాడు. ప్రార్థన మర్చిపోయాడు. స్తుతి మర్చిపోయాడు. భక్తి మర్చిపోయాడు. విశ్వాసం మర్చిపోయాడు. అన్ని మర్చిపోయాడు. మతిమరుపోడు. ఏమరిపోడు అండి చెప్పండి అమ్మ, ఏమరిపోడు? మతిమరుపోడు. నాకు మతిమరుపు, నాకు చాలా కృతజ్ఞత ఎక్కువ. ఎవరు ఏ సహాయం చేసినా సరే, ఎవరు ఎలా ఉన్నా సరే థ్యాంక్స్ బాబు అని చెప్తాను. గుర్తుపెట్టుకుంటాను. నేను అందరూ నా హృదయంలో పెట్టుకుంటాను. వాళ్ళని మందిని వస్తే చాలు గుర్తుపెట్టేస్తాను వాళ్ళని. మతిమరుపోడు. అంటే పొగరపోతుడేమో మతిమరుపు అన్నా ఉండాలి. చెప్పండి బాబు. ఇంకోటి
పొగరబోతున్న అయి ఉండాలి. కానీ అంతేనండి లక్ష గారు ఎదురు తప్పి నేను అంటాను, నిర్లక్ష్యము బాగా ఎక్కువ. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన దేవుడిని మర్చిపోయిన సౌమ్యం చేయాలి, నా మాటలైన సౌమ్యం చేయాలి, సింహాసనమై కూర్చుని సౌమ్యం. మొట్టమొదటి రాదు, మళ్ళా మామూలు రాదు కాదు, మొట్టమొదటి ఇస్రాయేల్ మొట్టమొదటి రాదు సౌలు. మర్చిపోయాడు. ఒక స్థుతి ఉండదు ఆయన గురించి ఇందులో, దేవుడు స్థుతించినట్టుగా అర్థం ఉండదు ఇందులో, ఏమీ ఉండదండి. నేను చెప్తున్నా, ఎవరు బాధపడద్దు. సౌలు నేను తీసివేస్తున్నాను, నా మాట వినలేదు కాబట్టి. హల్లెలూయా. నువ్వు చెప్ప హల్లెలూయా. ఎంత బాధాకర విషయం తెలుసు మీ అందరికి కూడా. సౌలు అతి దారుణంగా చంపబడతాడు యుద్ధములు. బైబిల్లో చెప్పిన మీరు సౌలు అతి దారుణంగా చంపబడతాడు యుద్ధములు. మరొక బాధాకర విషయం అంటే తన కుమారులందరూ లైన్ నుంచే పెట్టి, తన కుమారులు లైన్ నుంచే పెట్టి, ఇదిగో సౌలు కుమారుని వెళ్ళే ఉరి తీయండిరా అని చెప్పి ఉరి తీసి చంపేస్తారు. ఎంత దుఃఖమండి, ఎంత బాధ, ఎంత ఉన్నత స్థితి తీసుకెళ్ళాడు నిన్ను సౌలు. నువ్వు ఎటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు? గల కారణము దేవుని మరవబట్టే కదా, దేవుని విడవబట్టే కదా, ఆయన ఆజ్ఞలను నీవు పాటించకపోవడం బట్టే కదా నీ కుమారులకు అటువంటి దుస్థితి పట్టింది. హల్లెలూయా. దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేని మరొదయా. హల్లెలూయా. నేను సజీవుడిగా ఉన్నానంటే, మందిరంలో కూర్చున్నానంటే, ఆయన స్థిస్తా ఉన్నంటే కేవలము దేవుని కృపే నీ పట్ల. అంతకన్నా ఏ భాగ్యం కావాలండి? హల్లెలూయా. అంతకన్నా ఏ బంగారం తింటామా? చెప్పండమ్మా. వజ్రాలు తింటామా? మాణిక్యాలు తింటామా? మనులు తింటామా? భూమి తింటామా? ఏం తింటాం? అంబానీ అన్నది తింటాడు. చెప్పండి అమ్మా. మనము అన్నది తింటాం. అంబానీ రొట్టెలు తింటాడు, మనము రొట్టెలు తింటాం. అంత పెద్ద లక్షల కోట్ల అధిపతి అయిన అంబానీ కొడుకు ఏసీ రూమ్ లో కొనుక్కోవడానికి ఉండదు. లేదండి, ఏసీ రూమ్ లో కొనుక్కోలేడు. తన సహకరించిన వాడి. కాబట్టి నువ్వు ధన్యుడువా, ధన్యురాలు కదా. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు కుటుంబం ఏమైందండి? ఏలి కుటుంబం ఏమైంది? దావీదు కుటుంబం ఏమైంది? దావీదు నిన్ను హెచ్చిస్తాను, నీ కుటుంబాన్ని కడతాను, నీ కుటుంబానికి సహాయం చేస్తాను, నీ సింహాసనం స్థిరపరుస్తాను, నీ సింహాసనం నిత్యము ఉంటుంది. చెప్పండి, నీలో దావీదులో మెస్సయ్య వస్తాడు. హల్లెలూయా. మెస్సయ్య వస్తాడు. దావీదు భక్తి, దావీదు భయము, దావీదు ప్రేమ, దావీదు దేవుని పట్ల అపారమైన కృతజ్ఞతాస్తుతులు మన జీవితం ఉన్నాయి. కాబట్టి దావీదు నీ సింహాసనంపై యేసు ప్రభు వారు కూర్చుంటారయ్యా. హల్లెలూయా. నీవు నా మందిని కట్టడం కాదు, నీ కుటుంబాన్ని నేను, చెప్పండమ్మా, నీ కుటుంబాన్ని నేను కడతా. నేను అంటాను అందరికీ ప్రేమగా చెప్తా ఉన్నాను, నువ్వు గణపరుస్తావా నీ దేవుణ్ణి? నువ్వు హెచ్చిస్తావా నీ దేవుణ్ణి? మహిమపరుస్తావా నీ దేవుణ్ణి? కొనియాడతావా నీ దేవుణ్ణి? నీ కుటుంబాన్ని కడతాడు. హల్లెలూయా. నీ అప్పులు తీరుస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు, నీ రోగాలు తీరుస్తాడు ఆయన. నాకు ఈ మధ్య చాలా మంది ఫోన్ చేశారు. మరియమ్మ గారు ఫోన్ చేశారు, మా అమ్మ పడిపోయిందండి, డాక్టర్ చూపిస్తాను, ఎముకేమో ఇరిగిపోయిందేమో,
వెళ్ళి స్కానింగ్ అమ్మ అంతే అన్నారమ్మా అంటే ప్రార్థన చేయమ్మా అన్నారు. అన్నాను ప్రార్థన చేస్తున్నా ఏం అవదలే అమ్మా అని వెళ్ళమ్మా అన్నాను. ఎముక ఎరగల. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి అమ్మ ప్రార్థన చేయించు. నా కుమారుడు టెస్ట్ చేస్తున్నాను పాస్టర్ గారు, నువ్వు ప్రార్థన చేయను ఒకసారి. ప్రార్థన చేస్తాను. ఏం అవదలే అమ్మా చేయించాను అడిగాను రాత్రి. అమ్మా ఎలా వచ్చింది రిపోర్ట్ నార్మల్గా వచ్చినాయండి. చెప్ప సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మన మధ్య కార్యములు చేస్తాడు, అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఆశ్చర్యకాలు చేసేవాడు. కాబట్టి మందిరానికి వచ్చిన తృష్ణ నీకుందా? ప్రేమ నీకుందా? మందిరాన్ని ప్రేమిస్తా ఉన్నావా? మందిరంలో ఉండాలని కోరుకుంటా ఉన్నావా? మందిరం రప్పిస్తా ఉంటున్నావని ఎలా ఉంటా ఉన్నావు? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందరూ చాలా మంది మాపై ప్రేమ చూపించారు. కాక మా పాస్టర్ గారు ఒకటే సంతోషపడిపోతుంది. మా పాస్టర్ గారు నేను పడిన ఎందుకంటే నాకు చాలా దూరం అమ్మ చేస్తున్నారు కదా సమ్మానాలన్నీ కూడా. మాకు కొత్త కాదు, మాకు అలవాటు. మాట 3 గంటల వరకు ఉడిపోయి ఉండి మా మొహం అంటున్నా ఆమె వదిలేస్తే తర్వాత ఉడిపోయేలా ఉన్నాము. 3 గంటల వరకు ఉన్నాం మేము సంతోషం కొద్ది. చివరి రోజులు మాతో పాటు చాలా ఉన్నారండి. 9 గంటలు దేవుళ్ళు ఆనందించాలా, దేవుని కనపరిచేటుగా మనం మారాలా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎలా ఉన్నాను? ఆజ్ఞలు పాటిస్తా ఉన్నావా? ఆజ్ఞలు పాటించుకున్నది ఉన్నావా? చివరిగా ఒక మాట చెప్పి ముగింపు చేస్తాను. చూడండి ఒకసారి మలాకి గ్రంథము ముందు 89వ కీర్తన చదవం ఒకసారి. 33 to 37 వాక్య చదువుమని భాగమైంది. 87వ కీర్తన 89 చదవం. 89 నిత్యము నీ సంతానము స్థిరపరచుదును, తరతరములకు నీ సింహాసనమును స్థాపించుదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను మెంటకు యెహోవాకు సాటైన వాడెవడు? నీ వంటి బలాఢ్యుడెవడు? నీ సంతానం నేను స్థిరపరచుదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తానని నేను దావీదు మనం చెప్పాను. మీకు నేను ఏమన్నా చెప్పండి. 52వ కీర్తన 8వ వచనంలో చెప్పండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నేనైతే దేవుని మందిరంలో ఉంటాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక అని చెప్పి చెప్తున్నాడు. మలాకి గ్రంథం చదివి ముగిద్దాం, మనం ముగిస్తాను. మలాకి 3:7 ఆజ్ఞలు పాటిస్తా ఉన్నావా? నీవు దేవుని విశ్వాసంతో ఉన్నావా? ఆయన గణపరుస్తూ ఉన్నావా? ఆయన హెచ్చిస్తూ ఉన్నావా? లేకపోతే ఎలా ఉన్నావు? సార్ జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగా. చదువమ్మా. మలాకి 3:7 నీ పితరుల నాటి నుండి నీవు నా కట్టడలను వాటిని త్రోసివేస్తివి. అయితే నీవు నా తట్టు తిరిగినలా నేను నీ తట్టు తిరుగుదును అని సెలవీయగా నేను దేని విషయంలో తిరుగుదమని
ఆ, ఆ, ఆ. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడ్చుదాం, మనం మరొకసారి ఏడ్చుదాం. 3:7. నీ పితరుల నాటి నుండి కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగినా మీ తట్టు తిరుగుదును. హల్లెలూయా. మీరు చేస్తే నేను చేస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో మేము తప్పిపోయామని చెప్పి అడగొచ్చు మీరు. అయితే చెప్పండి, మానవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని యొద్ద దొంగిలుతూ ఉంటా ఉన్నాడు అంటే. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మనము దేవుని ఆజ్ఞలు పాటించి దేవునికి ఇచ్చేవారుగా, దేవుని ప్రేమించే వారముగా ఉన్నట్లయితే దేవుని సహాయకుడుగా మాట్లాడే. స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఇచ్చి దరిద్రైన వాడు ఎప్పుడూ లేడు. మీరే వెనకంజ వేస్తామని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. నాకు ఇస్తే మీకు నేను ఇస్తా. మీరు నా యొక్క దొంగిలుతా చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని సొమ్ము దొంగిలించకూడదు, దీవించబడాలి. నీవు నీ కుటుంబము దీవించబడాలంటే దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నువ్వు బహుగా దీవించబడతావు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. నీవు అది చేకే మనము పాడవుతున్నాం అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంటి దొంగ అంటారు. ఏదోమంటారు చెప్పండి? ఇంటి దొంగ అంటారు. చైన్ లాగే ఉన్నాడు చెప్పండి, చైన్ దొంగ అంటారు. చైన్ దొంగ అంటారు. ఏమని చెప్పండి? గుంటూరులో చోర్ బజార్ ఉంటారు. గుంటూరులో ఏమంటారు చెప్పండి? చోర్ బజార్ అంటారు. అక్కడ కనుక నీవు కారు పెట్టినా, మోటార్ బైక్ పెట్టినా, టైర్లు ఏంటి చెప్పండి, ఇంపార్టెంట్ పార్ట్స్ తీసి పడేస్తానంట. ఏముండవు. చోర్ బజార్ వాళ్ళు దొంగలు. మనము ఎలా ఉండాలంటే దీవించబడే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఉదాత్తముగా ఉండాలి. దేవుని అబద్ధాలు ఆడకూడదు, మోసము చేయకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదులా ఉండాలి. కాబట్టి మీరు నా తట్టు తిరగండి. అన్నాడు, నేను మీ తట్టు తిరుగుతా. నన్ను గణపరచండి, నేను మిమ్మల్ని గణపరుస్తా. నన్ను వెంబడించండి, నేను మీతో పాటు వస్తా. హల్లెలూయా. కాబట్టి నీ వలన మా కుటుంబము నిత్యము చెప్పండి ఆశీర్వాదకరముగా ఉండాలని చెప్పి దేవుడిని కోరుకుంటా ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదవమ్మా 7:29. 2 సమూయేలు 7:29 చదువు, మనం ముగించుకుందాం. ఇంకా దయచేసి నీ దాసులనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని నీవు ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను బస్సులో ప్రయాణం చేసి వస్తా ఉన్నాను. మా అమ్మాయికి ఫోన్ చేయను, మా అబ్బాయికి ఫోన్ చేయను. నేను నమ్మన్నాను. ఆమె అడగను. నా కూతురే ఫోన్ చేస్తున్నాను. నాకు తెలియదు జనరల్గా. వాళ్ళ అమ్మాయి చేసుకుంటుంది. వాళ్ళ అమ్మాయిని అడుగుతా ఉంటాను. నా పక్కది భర్తలా ఉంటాయి కదండి, నేనేం చేయను. నాకు చేస్తున్నా, డాడీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చినాయి, మంచి మార్కులతో పాస్ అయ్యాను అన్నాను. సంతోషం అమ్మా, ఇంకా బాగా చదువుకోను. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము చెప్పండి ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. అంతకన్నా దీవెనలు ఏం కావాలి? నీ బిడ్డలు దీవించబడితే అది ఆశీర్వాదం కాదా? చెప్పండి అమ్మా. ధనలక్ష్మి గారు మా దగ్గరికి వచ్చిన అమ్మాయి అందరూ ఉండగా
ఈ సంవత్సరం చదివించడానికి అయిపోయిందని నాకు వద్దమ్మా, అలా వద్దమ్మా, చదివించి నీ కూతురు ఫీజులు ఎక్కువ ఉన్నాయని చూద్దాం పోనీ, ఆ చోట్ల ఈ చోట్ల ఎక్కడ చూద్దాం పోనీ, వదలొద్దు అలాగా. 3 సంవత్సరాలు ఈ కాలంలో నీ కూతురు మంచి ప్రయోజకాలై మా బిడ్డల పట్ల కాదు, మీ బిడ్డల పట్ల కూడా ప్రేమ. హల్లెలూయా. నా మాట వినండి. లయోలా కాలేజ్ వచ్చింది వానికి చదువుతున్నావు నువ్వు బీకామ్ కంప్యూటర్స్, బిఎస్సి కంప్యూటర్సా, బిఎస్సి కంప్యూటర్స్. హల్లెలూయా. ఎంత ఘనత అండి. నీ ఆశీర్వాదం ఉంది మా కుటుంబము చెప్పండి ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడాలంటే చెప్పండి ఎలా ఉండాలి? స్తుతించాలా దేవుణ్ణి, గణపరచాలా చెప్పండి, ఆయన సేవించాలా, ఆయన తట్టు తిరగాల, ఆయన వెంబడించాలా, నువ్వు ప్రాధాయపడాలా, ఆయన్ని కొనియాడే బిడ్డగా నీవు ఉంటాడా. దేవుడు నీ బిడ్డలను పైకి లేపుతాడు, నీ కుటుంబాన్ని పైకి లేపుతాడు, నీ అప్పుల భావం తీరుస్తాడు. ఈ మార్గంలో అబద్ధాలు విడిచిపెట్టాలి, మోసం విడిచిపెట్టాలి, దగా విడిచిపెట్టాలి, అప్పులు చేయటం మానేయాల. ఒక పూటే తిన్నాను నాకులాగా, నేను 2 పూటలు తిన్నాను. దాసని 5-6 సంవత్సరాల నుంచి 2 పూటలు తింటాం మానేశాను. నాకులో ఒక పూట తిన్నాను. మీ ఇష్టం ఉండవు 3 పూటలు నెయ్యే నేను సంపాదించుకుని నీకెందుకు బాబు, నాకెందుకు బాబు, 4 పూటలు తిన్నాను, నాకేం బాధ. ఏమండి చిన్నగారు ఈయన ఈ చర్చికి వెళ్తే ఒక పూట తినమంటున్నట్టు బాబు, 4 పూటలు తినండమ్మా ఏంటి అని ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అప్పులు విప్పులు చేసి చేసుకోమన్నాడు, మంచిది కాదు. ఉన్న దాంట్లో తృప్తి పొందండి, కూరగాయలే తినండి, మీకున్న ఆర్థిక పరిస్థితులు ముందుకెళ్ళండి. హల్లెలూయా. కాబట్టి నీ ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి దేవా, నీ దీవెనలు నా కుటుంబానికి కావాలంటే నీవు కూడా ఎలా ఉంటే దావీదు వలె దేవుని మందిరాన్ని ప్రేమించి బాగా. హల్లెలూయా. దేవుని మందిరములో కనబడు, దేవుని మందిరములో ఇవ్వు, దేవుని వెంబడించు, దైవదాసులు వెంబడించు. పక్కన్నారు కదా వేరే వాళ్ళు వద్దు మనకి. హల్లెలూయా. నువ్వు ఇక్కడ నువ్వు రక్షణ పడ్డావు, ఇక్కడే నీ దీవెన ఉంది, పక్కన దీవెన ఉండదు. అక్కడ కూడా కుదరదు, సెట్ కాదు. మళ్ళీ కుదరదు వెళ్తాం, మళ్ళీ సెట్ కాదు. తిరుగుతావు, చెప్పాను మళ్ళీ చెప్పను, తిరుగుతావు అలసిపోతావు, నష్టం నువ్వే పొందుతావు. సౌలులా అయిపోతావు, సౌలులా. ఎవరిలా చెప్పండి? సౌలు యుద్ధాలు చేసి తిరుగుతాడు, దేవుడు అవసరంలా మందిరం అవసరంలా చేసుకుని తిరిగాడు. దేవుడు సహాయం సేపు సహాయం చేశాడు, వచ్చి పెట్టేసి. చెప్పండి మీకు కొడుకులు అందరూ నుంచోబెట్టారు, చెప్పండి తీసి చెప్పండి, గురి వేసి చంపేశాడు. ఎవరు లేని రాజకీయం. నెక్స్ట్ రాజు ఎవరయ్యా అంటే దావీదే. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం ఎన్నటికి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. నా ప్రార్థన ఎందరి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారునుగాక. గట్టి చెప్పండి, ఇంకా గట్టిగా. మీ బిడ్డలు ఆశీర్వించబడుదురుగాక, మీ బిడ్డలు దీవించబడుదురుగాక, మీ బిడ్డలు మంచి ఉద్యోగం వచ్చునుగాక, మీ బిడ్డల చేతులు మేలు కుమ్మరింపబడుగాక, మీ మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, మీ అప్పులు తీరుగాక. హల్లెలూయా. ఎంతకన్నా ఆశీర్వాదం వచ్చినా ఉంటుంది చెప్పండి. తల్ల వచ్చిన ప్రార్థన. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదనందు కూడా